హలో అండి, వెల్కమ్ టు విశ్వ డైరీస్. సో దసరాకి విజయవాడ ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారో అందరికీ తెలుసు కదండి. మేము కూడా దసరా రోజు అయిపోయేలోపు ఒక రోజు వెళ్ళి రావాలనుకున్నాము. సాటర్డే ఫిక్స్ అయ్యాము. అందుకే ఫ్రైడేనే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. తెలుసు కదా, అమ్మ వాళ్ళ ఇల్లు మంగళగిరి దగ్గర అనమాట. సో దగ్గరగా ఉంటుందని ఫ్రైడే నైట్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి సాటర్డే మార్నింగ్ ఇలా ఆటో మాట్లాడుకొని 7 కల్లా స్టార్ట్ అయ్యామండి. మాకు ప్రకాశం బ్యారేజ్ వైపు ఎలా చేస్తున్నారో లేదో కన్ఫామ్గా తెలియదు కాబట్టి వారధి మీదుగా బస్ స్టాండ్ దాటి వెళ్ళామన్నమాట. బస్ స్టాండ్ దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వెహికల్స్ అన్ని ఆపేస్తున్నారు. 4 వీలర్స్ ఓన్లీ పాస్ ఉంటే మాత్రం గుడి దగ్గర దాకా ఎలా చేస్తున్నారండి. వినాయకుడి గుడి దగ్గర నుంచి క్యూ లైన్ ఉంది. క్యూ లైన్లో ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీస్ అలా ఉంటే కనుక బయటకు వెళ్ళడానికి ప్రతి 50 మీటర్లకు దగ్గర ఎమర్జెన్సీ గేట్ అనేది ఉందండి. అక్కడ పోలీస్ కానీ వాలంటీర్ కానీ ఉంటారు గేట్ ఓపెన్ చేయడానికి. అలాగే ఇవన్నీ కూడా ఫ్రీ అనమాట. మీరు బ్యాగ్స్ కానీ అలాగే చెప్పులు కానీ పెట్టుకోవచ్చు. క్యూ లైన్లో మధ్యలోనే ఉంది. మాకు తెలియక స్టార్టింగ్లో దూరంగానే వదిలేసి వచ్చాం. అలాగే వాటర్ బాటిల్స్ పంపిణీ అయితే కంటిన్యూస్గా ఇస్తూనే ఉన్నారండి క్యూలో ఉన్నంతసేపు కూడా. క్లీనింగ్ అయితే చాలా చాలా నీట్గా ఉందండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ డస్ట్బిన్స్ ఉన్నాయి. అంత ఫెసిలిటీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి. అసలు చెప్పాల్సిన అవసరం లేదు. మేము వెళ్ళినప్పుడు అయితే జనం లేరు ఎక్కువ. అందువల్ల మేమంతా ఫాస్ట్గా వెళ్ళిపోయాం. గుడి దాకా కూడా వెళ్ళిపోయాం ఆగకుండా. ఇక్కడ మీరు వెళ్ళే టైంని బట్టి ఫ్లోని బట్టి మీకు టైం అనేది ఎంత పడుతుందని చెప్పలేము. మేము క్యూ లైన్లో ఉన్నప్పుడు ఇలా బాలకృష్ణ గారు కనిపించారండి. మీడియాతో మాట్లాడుతున్నారు దర్శనం చేసుకొని. సో మేము కూడా దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. ఆ ఫోన్స్ అయితే అక్కడ దాకా అంటే లోపల దాకా ఎలా ఉంది, కానీ బయట పట్టుకొని అయితే ఉండనివ్వట్లేదు. లోపల పెట్టుకోమని చెప్తున్నారు. దర్శనం అయి బయటకు వచ్చిన తర్వాత మీకు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదండి. సైన్ బోర్డ్స్ ఉన్నాయి ఎటు వెళ్ళాలి ఏంటనేది. ప్రసాదం కోసం కానీ బయట వైపుకి ఒకే దారనమాట. మీకు ఎక్కడికక్కడ మీకు బోర్డ్స్ కనిపిస్తూనే ఉంటాయి. పక్కనే అన్నదానంకి ఒక బిల్డింగ్లో అన్నదానం అనేది జరుగుతుందండి. మేము మార్నింగ్ ఉండదు అనుకున్నాం. యాక్చువల్లీ మాకు తెలీదు. దగ్గరికి వెళ్ళిన అక్కడ జరుగుతుంది. పోలీస్ వాళ్ళు గైడ్ చేశారు వెళ్ళమని. వెళ్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద పులిహార పెట్టారండి. గ్రీన్ మ్యాట్స్ వేశారు కూర్చోడానికి. చాలా చాలా బాగుంది. అలాగే తర్వాత అది తిని బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం కౌంటర్కి వచ్చామండి. ఇక్కడ కూడా చూసారు కదా, ఎక్కడ కూడా ఎక్కువ రష్ అనేది లేదు. మేము మార్నింగ్ వెళ్ళాము కాబట్టి. ప్రతిరోజు ఇలాగే ఉంటుందా, ప్రతి టైంలో ఇలాగే ఉంటుందంటే నేను చెప్పలేను. రష్ అనేది మూల నక్షత్రం రోజు అయితే ఇంకా ఎక్కువ ఉంటుందండి, అసలు చెప్పలేం. అలాగే రేపు కూడా సండే కాబట్టి ఆ రోజు కూడా ఎక్కువ ఉండొచ్చు. మేము వెళ్ళింది సాటర్డే కదా, అది ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఇలాగనమాట. మొత్తం 2.5 అవర్స్లో మొత్తం అయిపోయి బయటకు వచ్చేసామండి. ప్రసాదం కౌంటర్స్ కూడా మీకు దాదాపు 11 ఉన్నాయండి. క్రౌడ్ని బట్టి ఓపెన్ చేస్తున్నాను. మేము వెళ్ళినప్పుడు ఒక 4 ఓపెన్ చేస్తారు. క్రౌడ్ పెరిగే కొద్దీ అవి ఓపెన్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా గుడి దగ్గర నుంచి బస్ స్టాండ్ దాకా నడుచుకుంటూ వెళ్ళాము. ముందు చెప్పులు పెట్టాం కదా, అక్కడికి వెళ్ళి చెప్పులు తీసుకొని ఇంకా బస్ స్టాండ్ దాకా నడుచుకుంటూ వెళ్ళామండి. ఎందుకంటే ఆటోస్ అవి ఆ ఫెసిలిటీస్ అంత లేదు. ఈ కృష్ణా వాటర్కి అయితే స్నానానికి ఎవరిని దిగనివ్వట్లేదండి. ఇదివరకు అయితే ఇక్కడ స్నానం చేసి గుడికి దర్శనానికి వెళ్ళేవాళ్ళు. ఫ్లో చాలా ఉంది కాబట్టి దిగనివ్వట్లేదు. బట్ పైప్ ద్వారా వాటర్ అనేది సప్లై చేస్తున్నారు. మార్చుకోవడానికి అక్కడ టెంట్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో బస్ స్టాండ్కి వచ్చేసి మేము ఇలా బస్ ఎక్కామండి. బస్ స్టాండ్ పక్కనే కాళికాదేవి గుడి ఉంటుందండి. అది కూడా చాలా ఫేమస్. ఎవరైనా ఓన్ వెహికల్లో వస్తే మాత్రం తప్పకుండా దాన్ని కూడా విజిట్ చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత లడ్డు ఓపెన్ చేసామండి. అసలు క్వాలిటీ అయితే ఎంత బాగుందో. ఓపెన్ చేయగానే ఆ స్మెల్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత మంచిగా ఉందో. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇలా ప్రసాదం ఎవరికైనా మనం పంచుతాం కదా ఇంటి దగ్గర, అందుకే ఎక్కువ తీసుకొస్తాము. అలా పంచడానికి ఇలా కవర్స్ విడిగా ప్యాకింగ్లో పెట్టించారండి. చాలా చాలా బాగా నచ్చింది ప్యాకింగ్ అయితే మాత్రం. మేము 2 బాక్సెస్ తీసుకొచ్చాము. అక్కడ మా ఇంటి దగ్గరకు ఒకటి, అమ్మ వాళ్ళకి ఒకటి అని చెప్పి. ప్రసాదం టేస్ట్ కూడా నిజంగా నేను అంతకుముందు తిన్న వాటి అన్ని సార్లు కంటే చాలా బాగుందండి. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అంతా బాగా జరిగింది. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి.